నా జీవితమంతా అయిపోయింది అనుకునే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఈ ప్రార్థన ఆలకించండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన దినాన్ని బట్టి దేవునికి ఎంతగానో లెక్కలేని స్తోత్రములు చెల్లిద్దాం. ఈరోజు నీ హృదయంలో భయం ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు. కానీ ఒక విషయం గుర్తించుకో, దేవుడు నీతో ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, పరలోక తండ్రి, ఈ అందమైన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈరోజు మా ప్రతి అడుగున నీవే నడిపించుము. మా హృదయాల నుండి భయాన్ని తొలగించుము. నీ సమాధానంతో మమ్మల్ని నింపుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం. భయపడకుము, నేను నీతో ఉన్నాను. ఈరోజు దేవుడు నీతో ఇదే మాట చెప్తున్నాడు. నీవు ఒంటరివాడివి కాదు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మన జీవితానికి నిజమైన కాపరి దేవుడే. ఆయన నడిపించిన దారిలో కొరత ఉండదు. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్ముకొను. మన ఆలోచనల కంటే దేవుని ప్రణాళిక గొప్పది. ఆయనను నమ్మితే సరైన మార్గంలో నడిపిస్తాడు. నువ్వు ఈరోజు అలసిపోయి ఉండవచ్చు. ప్రార్థనకి సమాధానం ఆలస్యం అవుతున్నట్టు అనిపించవచ్చు. కానీ దేవుడు మౌనంగా ఉండడని, ఆయన పని చేయడం ఆపేశాడని కాదు. నీవు చూడలేని చోట కూడా దేవుడు నీ కోసం మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈరోజు ఒక అడుగు విశ్వాసంతో వేయి. దేవుడు మిగతా దారిని చూపిస్తాడు. దేవుని వాక్యం మీ హృదయాన్ని తాకితే ప్రభువును స్తుతిస్తూ ఈ రోజున ఆనందంగా ప్రారంభించు. ఈ రోజు ఎలా ఉన్నా దేవుని కృప ప్రతి ఉదయం కొత్తదే. నిన్నటి అపజయాలు ఈ రోజు నీ భవిష్యత్తును నిర్ణయించువి. దేవుడు నీ కోసం ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేశాడు. యెహోవా కనికరములు ఎన్నడూ తరగవు. ప్రతి ఉదయమున అవి నూతనముగా ఉంటాయి. ప్రతి ఉదయం దేవుడు నీకు ఒక కొత్త అవకాశం ఇస్తున్నాడు. నిన్న ఏం జరిగినా ఈరోజు ఆయన కృపతో కొత్త ప్రారంభం చేయవచ్చు. దేనిని గూర్చి చింతపడకుడే. ప్రతి విషయంలో ప్రార్థన చేత దేవునికి తెలియజేయుడు. నీ భారం నీ ఒక్కడిదే కాదు, దేవుని చేతుల్లో ఉంచు. ఆయన సమాధానం నీ హృదయాన్ని నింపుతుంది. దేవుని ప్రేమించు వారికి సమస్తమును మేలుకే జరిగించును. ఈరోజు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని కూడా దేవుడు నీ మేలుకే మార్చగలడు. కొన్నిసార్లు మనం ఎదురు చూసే ఆశీర్వాదం ఆలస్యమవుతుంది. కానీ దేవుని సమయం ఎప్పుడూ పరిపూర్ణమైనది. ఆయన ఆయన వేచి ఉండు అంటే అది తిరస్కరణ కాదు. అది ఇంకా గొప్ప ఆశీర్వాదానికి సిద్ధం చేస్తున్నాడని సూచన. కాబట్టి ఈరోజు కూడా విశ్వాసాన్ని వదలకండి. ప్రార్థనలను ఆపకండి. దేవుడు పనిచేస్తున్నాడు. శక్తివంతమైన ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈరోజు మా జీవితాలను నీ చేతుల్లో ఉంచుతున్నాను. మా హృదయాల్లో ఉన్న ప్రతి భయాన్ని తొలగించుము. మా కుటుంబాలను దీవించుము. అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను అనుగ్రహించుము. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి అవకాశాలను కలగజేయము. అప్పుల భారంతో ఉన్నవారికి మార్గం చూపము. ఈరోజు మా ప్రతి నిర్ణయంలో నీ జ్ఞానాన్ని ఇవ్వము. మా జీవితాలు నీకు మహిమ కలిగించే విధంగా నడిపించము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు మొత్తం దేవుని మీదే ఆధారపడండి. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను ఎప్పటికీ మర్చిపోడు. దేవునితో ప్రారంభమైన రోజు ఆశీర్వాదంతో ముగుస్తుంది. ఈ ఉదయం దేవుడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తు నా చేతుల్లో సురక్షితంగా ఉంది. ఈ మాటను విశ్వాసంతో నమ్ము. పరిస్థితులు మారకపోయినా దేవుడు మారడు. ఆయన వాగ్దానాలు ఎప్పటికీ విఫలం కావు. ఈ విషయంలో నేను ఉద్దేశించిన ఆలోచనలు నాకు తెలుసు. అవి కీడుకు సంబంధించినవి కావు, సమాధానమును కలిగించేవి. నీ జీవితం యాదృచ్ఛికం కాదు. దేవుడు నీ కోసం మంచి భవిష్యత్తును సిద్ధం చేశాడు. నా సహాయము యెహోవా నుండి వచ్చింది. ఆయన ఆకాశమును భూమిని సృజించినవాడు. మనుషులు సహాయం చేయలేని పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
మొదట దేవుని రహస్యమును వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇస్తే అవసరమైన వాటిని ఆయన సమకూరుస్తాడు. ఈ రోజు నువ్వు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ఉండవచ్చు. అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ఆరోగ్య పరీక్ష కావచ్చు. కానీ గుర్తుంచుకో, సమస్య ఎంత పెద్దదైనా మన దేవుడు దానికంటే గొప్పవాడు. ఈ రోజు నీ కళ్ళను సమస్యపై కాకుండా దేవునిపై ఉంచు. ఆయన నీకు శక్తినిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచుము. శోధనలో నిలబడే ధైర్యాన్నివ్వుము. నిరాశలో ఆశనివ్వుము. బలహీనతలో బలాన్ని అనుగ్రహించుము. మా కుటుంబాలను కాపాడము. మా పిల్లలను దీవించుము. ఈ రోజు మా ప్రతి అడుగును నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించు. నీ చిత్తమే మా జీవితంలో నెరవేరును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు నీ పరిస్థితి వచ్చిన ఒక మాటను గుర్తుంచుకోండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను. ప్రభువు నీకు ఈ రోజంతా సమాధానము, ఆనందము, ఆశీర్వాదము అనుగ్రహించును గాక.